పేరు మామిడి విజయ్ కుమారి అండి. నా భర్త పేరు పల్లా సుదర్శన్ రావు. నేను నా భర్త సింగపూర్లో పనిచేసేవాళ్ళు అండి. 2012లో మా అన్నయ్య దగ్గర ఇల్లు కొనుక్కున్నాం సార్. తెనాలి అమరావతి ఫ్లాట్స్ చెంచుపేటలో ఇల్లు కొనుక్కున్నాం, 3 అంతస్తుల బిల్డింగ్. రిజిస్ట్రేషన్ అంతా మా వారి పేరు మీద ఉంటుందండి. ట్యాక్స్, కరెంటు బిల్ అన్నీ మా వారి పేరు మీదే ఉంటాయి సార్. మేము అప్పుడు మా అన్నయ్యకే, మేము ఫారెన్లో ఉంటున్నాం కాబట్టి మా అన్నయ్యకే ఒక ఫ్లోర్లో ఆయనకి రెంట్కి ఇచ్చామండి. మిగతా 2 ఫ్లోర్స్ వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాము. మేము 2020-21లో కరోనా టైంలో మా ఇద్దరు జాబ్స్ పోయాయండి. ఇద్దరు జాబ్స్ పోవటం వల్ల మేము ఇండియా వచ్చేసాం సార్. ఇండియా వచ్చి మా ఇల్లు ఖాళీ చేసేసేయండి, మేమే ఇంకా ఇంట్లో ఉంటే, ఇద్దరికి ఉద్యోగాలు కూడా లేవు కదా సార్. మా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు. అప్పుడు మా చిన్న పాప వయసు 4.5 సంవత్సరాలండి, పెద్ద పాప వయసు 15 సంవత్సరాలు సార్. ఇల్లు ఖాళీ చేసేయండి, మేమే ఉంటాము ఇంట్లో అంటే, ఇల్లు ఖాళీ చేయాలంటే మీరు అమ్మిన రోజుకి ఈ రోజుకి రేటు చాలా పెరిగింది కాబట్టి నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్తాను, లేదంటే ఖాళీ చేయను అన్నాడు సార్. మేము డబ్బులు ఇవ్వమన్నాము. ఇవ్వకపోతే మాకే అమ్మేసేయండి ఇల్లు. నా కూతురు పెళ్ళప్పుడు నేను చెప్పుకున్నాను ఇది నా ఇల్లు అని. నా కూతురు పరుగు పోయింది ఇప్పుడు ఆ ఇల్లు లేకపోతే. నేను చెప్పిన రేటుకి అమ్మేసేయండి అన్నాడండి. నువ్వు చెప్పిన రేటుకి నేను ఎలా అమ్ముతాను? పైపెచ్చి అమ్మే ఉద్దేశం కూడా లేదండి మాకు జీవనాధారం అదే అవుతుంది. ఎందుకంటే 2 ఇళ్ళు అద్దెకిచ్చుకొని ఒక ఇంట్లో మేము ఉంటే మా జీవనాధారం అదే అవుతుంది. అయితే అలా అయితే నువ్వు నాకు ఇల్లు ఇవ్వని పక్షంలో నిన్ను చంపైనా నేను ఇల్లు తీసుకుంటా అంటే, ఎలా చంపుతావు అంటే, నీకు ఎవడు ఇక్కడ దిక్కు లేడు, నేనే దిక్కు నీకు. నేను చంపాను అనుకో, ఎవడుంటాడు నీకు దిక్కు? నీ గురించి అడిగేవాడు కూడా ఉంటాడు. నిన్ను నీ భర్తని, నా భర్తని అయితేనేమో టిప్పర్ లారీతో గుర్తిస్తామన్నారండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు లోకల్గా ఏం చేశారు? పెద్ద మనుషులు చాలాసార్లు పెద్ద మనుషులు తీసుకెళ్ళామండి. వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమో చేసేస్తాను, ఖాళీ చేసేస్తాను అంటాడండి. మళ్ళీ మా దగ్గరికి వచ్చి నీ దిక్కున్న చోట చెప్పుకో. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నా మనుషులు ఉన్నారు. కంప్లైంట్ చేశారు తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పొలిటికల్గా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. రౌడీలను పెట్టైనా కొట్టిస్తాను నేను. మా అన్నయ్య పెద్ద కొడుకున్నాడండి, వాడు మణిబాబు, వాడి పేరు మామిడి మణిబాబు. వాడేమో అక్కడ అయితానగర్ నుంచి మనుషుల్ని పంపించారు. ఈరోజు కూడా మా వెంట ఎవరో ఒకళ్ళు ఫాలో అవుతానంటారు సార్. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది సార్. అలా ఫాలో చేస్తారు. నా పిల్లల మీద యాసిడ్ పోస్తానన్నారు, గ్యాస్ తెచ్చి ఇంట్లో లీక్ చేసి చంపేస్తామంటారు సార్. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. మాకంటూ ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు సార్. 20 ఏళ్ళు బట్టి ఫారెన్లో ఉన్నాం మేము. ఇక్కడికి వచ్చి చూసుకుంటే నా సొంత అన్నే వాడికి గవర్నమెంట్ ఉద్యోగం అండి. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో వాడు పనిచేస్తున్నాడు సీనియర్ అసిస్టెంట్గా. వాళ్ళ ఆవిడ హెడ్ నర్స్ అండి, వేమూరు హాస్పిటల్. లక్షల జీతం వస్తుంది సార్ వాళ్ళకి. మా ఇద్దరికేమో ఆధారం అది. ఇప్పుడు కూడా ఒకరోజు పిల్లలకి తిండి పెట్టే పరిస్థితి ఉంది, ఒకరోజు పిల్లలకి తిండి కూడా పెట్టలేని పరిస్థితి సార్ ఈరోజు.